మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆరాధన కూడి వచ్చి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. చాలా సంతోషం. బైబిల్ తెరిచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద నిర్నిమిత్తముగా కోపపడు ప్రతి వాడును విమర్శకు లోనగును. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. చాలు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు ప్రభువా, నీ మాటలనాలని ఆశతో ఆసక్తితో మీ సన్నిధిలోకి వచ్చి ఉన్నాము. పరలోకపు నుంచి నీ మాటలు నా నోటి ద్వారా నీ ప్రజలకు వినిపింప చేయండి. నీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి. నీ మాటలు మాకు నెమ్మదినిస్తాయి. మీ మాటలు మమ్మల్ని నడిపిస్తాయి. ప్రభువా, నేను నమ్ముతూ ఉన్నాను. కృప చూపించండి. వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఆత్మను గద్దించమని ప్రార్థన చేస్తున్నాను. వినయ భయభక్తులు కలిగి నీ మాటలిని ఆ ప్రకారం జీవించి దానిలో ఉన్న ప్రతి ఆశీర్వాదం అనుభవించుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. శ్రద్ధగా నా వైపు చూస్తూ ఖచ్చితంగా ఒక అరగంటలో ముగించేస్తానంతే. ఈరోజు పెందడు ముగించుకుందాం. సాయంత్రం పాత్ర ఉంది కాబట్టి దొరకవాళ్ళని పెందడు పంపించేసేయాలి. లేకపోతే సాయంత్రం మొక్కలు ఉండవు. అది నా బాధ, ఇంకేం లేదు. మొక్కలు కావాలంటే పెందడు ముగించుకుందాం. పెందడు ముగించుకోవాలంటే మీ అందరూ శ్రద్ధగా వాక్యం వినండి. మాకు మొక్కలు వద్దులే అంటే 1 గంట దాకా పెట్టుకుందాం. మీరు శ్రద్ధగా వినకపోతే మీ ఇష్టం. నా పాటి నాది, నా బండి నా బండి, నీ బండి నీ బండి. హల్లెలూయా. ఇంకొక కొంచెం పెద్దగా హల్లెలూయా. ఈరోజు ఒక స్పెషల్ మెసేజ్, ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని దేవుడు నాకు బయలుపరిచినాడు. దాన్ని మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. యేసు ప్రభు ప్రసంగాలు నేను మళ్ళీ మత్తయి సువార్త చదవటం ప్రారంభించాను. ఎన్ని మాటలు ప్రభువారు నాతో మాట్లాడుతూ ఉన్నాడో, ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడో. ఒక్కొక్క మాట చదువుతున్నప్పుడు నా హృదయం ఎంతో సంతోషంతోనూ దుఃఖంతోనూ ఉండిపోతూ ఉంది. నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. జాగ్రత్తగానండి. ఇక్కడ ప్రభువారు ఒక మాట మాట్లాడుతున్నాడు. నేను మీతో ఏం చెప్తున్నానంటే, దేవుడు చెప్తున్న మాట, నేను మీతో ఏం చెప్తున్నానంటే, ఒకడు నిర్నిమిత్తంగా తన సహోదరుని మీద కోపపడితే వాడు విమర్శకు లోనవుతాడంట. విమర్శకు లోనవుతాడు. విమర్శకు లోనయ్యేవాడు పరలోక రాజ్యం చేర్చబడ్డావు. మనల్ని మనమే విమర్శించుకోవాలని చెప్పేసి మనం ప్రభు బలారాధన రోజు మనం చదువుకుంటూ ఉన్నాం. నిర్నిమిత్తంగా అంటే వాడి గురించి, వాడు మనకి ఏ అన్యాయం చేయకపోయినా వాడి గురించి మనం చెడ్డుగా ఆలోచించుకొని నిర్నిమిత్తంగా కోపాడుతూ ఉంటారంట. సో నా ఉపదేశం అది కాదు. కానీ ఇక ప్రభు అంటాడు, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు, వ్యర్థుడా అని చెప్పువాడు. జాగ్రత్తగానండి. నాకు చూడండి అమ్మా, ఈరోజు వాక్యం ఒక మెసేజ్ పాఠం ఏంటంటే, వాక్యం యొక్క పాఠం ఏంటంటే, ఎవరు వ్యర్థులు, ఎవరు వ్యర్థులు, ఇదే నా యొక్క అంశం. దేవుడు అంటాడు, నీ సహోదరుని చూసి వ్యర్థుడు అని చెప్పొద్దు. దేవుడికి ఇష్టం లేని పదాలు ఏదైనా ఉన్నాయా అంటే, ఒక వ్యక్తి వ్యర్థుడిగా ఉండటం దేవుడికి ఇష్టం లేదంట. అంతెందుకండి, ఎదుగొచ్చిన కొడుకు వ్యర్థంగా ఇంట్లో ఉంటే ఎవరికి సంతోషం? ఎదుగొచ్చిన కూతురు వ్యర్థంగా ఇంట్లో ఉంటే ఎవరికి సంతోషం? అమ్మా, ఎవరికి సంతోషం ఉంటుందా? మరి చెప్పరే, తల్లనోపోచ్చుగా కనీసం. నీకే ఒక వ్యక్తి వ్యర్థుడిగా ఉంటే నీకే ప్రయోజనం లేకపోతే దేవుడు నేను ఎందుకు చేసుకున్నాడు? యా బాబు, దేవుడు మిమ్మల్ని ఎందుకు చేసుకున్నాడు? వ్యర్థులుగా ఉంటానని చేసుకున్నాడా? మీరు వ్యర్థులు కానే కాదు. నేను బాగలేకపోతే మైకిల్ బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళాం కదా. తీసుకెళ్ళి మేము చర్చికి బేర్ కంపానికి వెళ్ళాం.
బెయిల్ కాంపౌండ్ తీసుకెళ్తే ఆల్రెడీ ఒక ముసలం అక్కడ హాస్పిటల్లో ఉంటే ఆ ముసలం పకడించడానికి ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి వచ్చాడు ఒక 20 సంవత్సరాలు, ఒక 25 సంవత్సరాల వయసు ఉండొచ్చాం బహుశా. ఎట్టున్నాడంటే ఎట్టున్నాడు, ఇటు కాలు పెట్టి నడుతూ ఉన్నాడు, మాట్లాడుకో సరిగ్గా అట్ట షేక్ వచ్చేస్తుంది. హాస్పిటల్లో వాళ్ళందరినీ పలకరించుకుంటూ పోతున్నాడు. అమ్మమ్మ బాగున్నావా అన్నాడు. నా దగ్గరికి వచ్చాడు. అన్న ఏమైందన్న అబ్బాయికి అన్నాడు. అబ్బాయి నీకేమైందిరా అన్నాడు. జ్వరం వచ్చింది అన్నాడు మైకిలు. అప్పుడు నాకు అనిపించింది, ఎవరే చూస్తానికి తిక్కలోడ్లాగా ఉన్నాడు, మెడమత్తు ఊగిపోతుంది, కాళ్ళు చేతులు పనిచేయట్లేదు, నవ్వుకుంటూ అందరిని పలకరించుకుంటూ పోతున్నాడే. హల్లెలూయా. ఎవరు వ్యర్థులుగా ఉండకూడదు. నా దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఎవరు వ్యర్థులుగా ఉండకూడదు. నాకు చూడండి, మా అందరు నాకు చూడండి, దయచేసి మీరు సైకిల్ చేయటం, మీరు నాకు సైకిల్ చేస్తున్నారో పిల్లలు సైకిల్ చేస్తున్నారో అర్థం కావట్లా. ఇట్లా అంటున్నారు, మరి నాకు చూపించి ఇట్లా అంటున్నారా, పిల్లలు చూపించి ఇట్లా అర్థం కావట్లా. స్తోత్రం. ఉటికి అంటున్నాను, లేవనుకోబాకండి. హల్లెలూయా. ఓరకన్నాను, లేవనుకోబాకండి. హల్లెలూయా. భూప్రపంచంలో మీరు ఎవరన్నా ప్రేమిస్తారంటే నన్ను ప్రేమిస్తారని నాకు తెలుసు. మాసిదోనియా సంఘం గురించి సాక్ష్యం పొందుకున్నట్లు మీరు సాక్ష్యం పొందుకుందరుగాక. హల్లెలూయా. జాగ్రత్తగానండి. మనమే ఒక వ్యర్థంగా ఉన్న వ్యక్తిని చూసి మనం వ్యర్థంగా ఉండకూడదని కోరుకుంటే, దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు మనం వ్యర్థులుగా కనపడితే దేవుడు ఇంకెంత బాధపడతాడండి. ఒక 2 మాటలు మీకు జ్ఞాపం చేస్తాను. అసలు ఎవరు వ్యర్థులుగా ఉంటారు? ఎవరు వ్యర్థులుగా ఉంటారంటే, 1 నరహత్య చేయని వారు వ్యర్థులుగా ఉంటారంట. వ్యర్థులుగా ఉంటారంట. ఎవరు? నరహత్య చేయని వారు. గుర్తుపెట్టుకోండి. అందుకని ప్రభు చెప్తాడు 21వ వచనంలో, నువ్వు పెద్ద చదవండి మా చాలు. ఎవరు వ్యర్థులు? హత్యలు చేసుకునే వాళ్ళు వ్యర్థులుగా ఉంటారా? హత్యలు చేయని వాళ్ళు వ్యర్థులు కారు. వాళ్ళు ఉపయోగపడేవాళ్ళు. అంటే ఒక వ్యక్తిని బతికించేవాడు వ్యర్థుడు కాడు. జాగ్రత్తగా వినాలి. ఒక వ్యక్తిని బ్రతికించేవాడు, ఒక కుటుంబాన్ని పోషించేవాడు, ఒక వ్యక్తిని నడిపించేవాడు, ఒక వ్యక్తికి మంచి సలహా ఇచ్చేవాడు ఎలా వ్యర్థుడు అవుతాడు? వాడు వ్యర్థుడు కాడు. యేసు ప్రభువు ఏం చెప్తాడంటే, మీరు నరహత్య చేయొద్దు. ఎందుకు తెలుసా? మీరు వ్యర్థులు కాదు, మీరు ప్రయోజకులు, మీరు చాలా గనులు. 2వ మాట అంటాడు 27వ వచనం, వ్యభిచారం చేయొద్దు. అంటే పాప పనులు చేయొద్దు. పాప పనులు చేసేవాళ్ళు వ్యర్థులైపోతారంట. మనం పాప పనులు చేయని వారిగా మార్చబడాలి. హల్లెలూయా. 34వ వచనం, ఏంటంట చెప్పాలి. అక్కడ మీరు చెప్పే మొత్తం వద్దనే వాళ్ళు వ్యర్థులు కాని వాళ్ళు. అవన్నీ చేసేవాళ్ళు తెలుసా? వ్యర్థమైపోయేవాళ్ళు. ఎంత మాత్రం ఒట్టు పెట్టుకోవద్దు. నేను అంటే నీ మాటలో పవర్ ఉండాలి, కానీ మా అమ్మ మీద ఒట్టు, మా నాన్న మీద ఒట్టు, ఆకాశం మీద ఒట్టు, భూమి మీద ఒట్టు, మా తల్లి మీద ఒట్టు, తల్లి కన్నా బిడ్డ మీద ఒట్టు, నా భార్య మీద ఒట్టు, నా భర్త మీద ఒట్టు, ఆ దేవుడి మీద ఒట్టు, ఈ దేవుడి మీద ఒట్టు. ఈ ఒట్లుకున్న పవర్ లేదు. నీ పవర్ ఎక్కడుంది సార్? నీ నోట్లో ఉంది. నువ్వు అవునంటే అవును, నువ్వు కాదంటే కదంతే. నువ్వు ఎలా ఎదురవుతావు? నేను చేస్తాను, నేను చేయను 2వ మాటలో. నేను ఇస్తాను, నేను ఈను 2వ మాటలో. నేను వస్తాను, నేను రాను 2వ మాటలో. చూద్దాంలే, ట్రై చేద్దాం. ఆమెను అడిగి చెప్తా. మందు షాపుకు పోవడానికి మాత్రం అడగడు, దేవుని విషయానికి మాత్రం అడగాలి. ఈ అమ్మ ఉంటుంది, ప్రార్థన విషయాలు మాత్రం ఆయన అడగాలి. ఎక్కడికి పోతానికి మాత్రం ఆయన అడగదు. నేను ఎక్కడికి పోతున్నాను కానీ ఎప్పుడు వస్తావమ్మా, ఎక్కడ పోతానికి మాత్రం అడగదు. నేను పోతున్నాను చెప్పిద్ది. దేవుని విషయాలు మాత్రం ఆయన అడిగి చెప్తా. హల్లెలూయా. నీ మాటలో ఉన్న పవర్. నేను అంటాను, మీ ఆవిడని అడగకుండా ప్రార్థన పెడితే వద్దంటదా? మీ ఆయన అడగకుండా ప్రార్థన పెట్టుకుందామంటే వద్దంటాడా?
మన నోట్లో ఉన్న పవర్, మన మాట పవర్ చాలా శక్తిమైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన వ్యర్థులు కాము. మన ఎస్ అంటే ఎస్, మన నో అంటే నో. హల్లెలూయా. 42 వచనం. ఏం చేయకూడదంట? మన ముఖం తిప్పుకోవద్దు. అడుగువానికి ఇమ్ము, అడగగోని వారికి అసలు మనం చేయలేం. ఏం అడగాలి చెప్పండి? మనం నోరు తెత్తి నువ్వేమో అడుగుతా? అసలు ఎందుకు ముఖం తిప్పుకోవాలి? కనపడితే డబ్బులు అడుగుతాను భయం కాబట్టి. ఇంకేముందమ్మా? ఒక పూట అన్నం అడుగు, కిలో బియ్యం అడుగు, ఎవరు ముఖం తిప్పుకుంటారా? నువ్వేం అడుగుతా? ఒక 1000 రూపాయలు డబ్బులు అడుగుతావు. సరే పోనీ 1000 రూపాయలు డబ్బులు ఇచ్చావనుకో, 1000 సంవత్సరాలు నువ్వు కనపడవు. ఇంకా 1000 రూపాయలు డబ్బులు తీసుకొని 1000 సంవత్సరాలు నువ్వు కనపడవు. ఇంకా పాపం కొంతమంది కొట్లోళ్ళు ఉంటారు, షాపులోళ్ళు. ఆ షాపులోళ్ళకి ఇది తెచ్చుకుంటారు, అది ఏమంటారు దాన్ని, అప్పు తెచ్చుకుంటారు సామాను. సరే పోన్లే మన ముందు కనపడ్డాడు అక్కడ మన రాంబాబే కదని చెప్పేసి అని ఆ రాంబాబుకి అప్పెత్తాడు ఒక 5000 10,000. ఇచ్చినాకేం చెప్తాడు వాడు? ఆ డబ్బులు ఇవ్వడానికి వాడు కాడ అక్కడ ఆ షాప్ కాడ పోతే మొహం చెలక ఇంకో షాప్కి వెళ్తాడు. ఈ అప్పిచ్చేమైపోయాడు వీడు, పాపం బేరం పోగొట్టుకుంటున్నాడు. జాగ్రత్తగానండి. దయచేసి అప్పు అడగటం తప్పు కాదు. అప్పిచ్చినాక తీసుకుంటే ఒక రోజులు ఇస్తామంటే మధ్యాహ్నం ఇవ్వండి. నాలాగా ఉండబాకండి. ఎవరిలాగా? నాలాగా ఉండనే ఉండొద్దు. మీలాగా ఉండండి. మీరు చాలా మంచోళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు. హల్లెలూయా. ముఖం తిప్పుకోవద్దు. ముఖం తిప్పుకునే పనులు మనం ప్రవర్తించకూడదు. నిన్ను చూసి నేను ముఖం తిప్పుకున్నానంటే నాదిగా తప్పు, అది నీదే తప్పు. నన్ను చూసి నువ్వు ముఖం తిప్పుకున్నావంటే నీదిగా తప్పు, నా తప్పు. ఈ వాక్యం మీరు వినాలి జాగ్రత్తగా. ఈ వాక్యం మీరు వినాలి. దేవుడి మీద ఆధారపడిపోండి. అప్పు అడగడం తప్పు కాదు, అప్పు తీసుకుంటాం తప్పు కాదు. ఎందుకు తెలుసా? నా దేవుడు ఏమంటాడు తెలుసా? ఏమంటాడు మా దేవుడు? అడుగుపోతే కనుక మిమ్మల్ని అప్పిచ్చేవానిగా చేస్తానంటాడు. ప్రైజ్లో ఆ వాగ్దానం ఏమవ్వాలి? జాడీలో పెట్టి మూత పెట్టాలి, బీరువాల ఆకుల్లో పెట్టి మూత పెట్టాలా? అప్పిచ్చేవాడికి చేస్తాను. అందరూ అప్పిచ్చేవాళ్ళుగా అయిపోతే అప్పు చేసిన అవసరం ఏముంది మనకి? దేవుడు నమ్ముదాం. ప్రైజ్ ది లార్డ్. నన్ను చూసినప్పుడు నువ్వు ముఖం తిప్పుకోకుండా నేను ప్రవర్తించాలి. నిన్ను చూసినప్పుడు నేను ముఖం తిప్పుకోకుండా మీరు ప్రవర్తించాలి. క్రైస్తవుడు అలా బ్రతికితే వ్యర్థుడెంతగా అవుతాడమ్మా? వాడు ప్రయోజకుడిగా మార్చబడిపోతాడు. మనం వ్యర్థులుగా మార్చబడకూడదు. హల్లెలూయా. 6వ అధ్యాయం 2వ వచనం. నీ ముందర బోర ఊదింపుకొనవద్దు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. ఒకటే మాట చెప్తున్నాను నేను. ఆ మాట ఏం తెలుసా? వద్దు. నువ్వు బోర ఊదించుకోవద్దు. నరహత్య చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు, ఒట్టు పెట్టుకొనవద్దు, ముఖం తిప్పుకొనవద్దు, నీ ముందు బోర ఊదించుకొనవద్దు. యేసు ప్రభు చెప్తున్న మాటలు ఇవి. నిన్నే పొగడాలి. ఏం చేస్తావని పొగడాలి అర్థం కావట్లా. ఏమైనా ఒక 10 మంది రక్షించావా? ఏమైనా 10 మందికి స్వార్థ పడించావా? ఏం చేసావని పొగడాలి? ఏం చేసావని చెప్పాలి? నిన్నే పొగడాలంట. నువ్వు చేయగలిగిన పనే చేసావు, కానీ నేను చేయలేని పని నువ్వు చేయలా. మన మీటింగ్స్లో పాంప్లెట్లు పంచమన్నాను. కనీసం అన్ని జైళ్ళకు మనిషికి 5 పంచమన్నాను. ఎంతమంది పంచారు? ఎంతమంది తీసుకొచ్చారు? ఏమ్మా దైమ గారు, నీకు దేవుడు ఎంత కృపించాడు తెలుసా? చెన్నైలో ఒక షాప్ ఉంది. నేను రోజు చెప్తాను. ఆ షాపే నా కళ్ళలో తిరుగుతూ ఉంటుంది. చేపల వ్యాపారం చేస్తాడు. శనివారం ఆదివారం షాప్ ఉండదు. చేపల వ్యాపారం ఏ రోజు వ్యాపారం ఎక్కువ ఉంటుంది? ఆదివారం శనివారమే. ఆ రోజుల్లోనే షాప్ ఉండదమ్మా. 2 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. రెండు పోర్షన్లు అద్దెకిచ్చేసాడు. వద్దంటే డబ్బులు వస్తూ ఉన్నాయి. కారణం ఏంటి? వచ్చిన ప్రతి ఒక్కడికి స్వార్థ పడిస్తాడు. కేజీ 30 రూపాయలు చేపలు చేస్తే ఆ డబ్బులు తీసుకోడు.
ఈయన చేస్తూ ఉంటాడు, ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. అన్నా మీరేం చేస్తారన్నా, ఎలా ఉంటారన్నా, ఏ మసాలా ప్యాకెట్ ఇవ్వమన్నాడు. అమ్మ వందాలమ్మా, అమ్మ బాగుంటాయి మసాలా తీసుకోమ్మా, అమ్మ ఎలా ఉన్నా, పిల్లలు బాగున్నారమ్మా, అమ్మ పిల్లలు బాగున్నారు, బడికి వెళ్తున్నారా, మా పిల్లలు పెళ్ళి అయినాయా, వెళ్ళమ్మా, ఏం కాదులేమ్మా, నేను ఏసైకి ప్రార్థన చేస్తాను, తగ్గిస్తాను, మా సేవకులు ఉన్నారు చెప్తానమ్మా, తగ్గిస్తారులే మనం అనుకో, ఆటోమేటిక్ రేపు పొద్దున వాడు నీ కాడికి వస్తాడు, షాప్ కాడికి. అమ్మో ఇడ్లీకి చట్నీ చాలా కొంచెం వేయి, చట్నీయా, చట్నీ తింటానికి వచ్చాడు మా షాప్ కాడికి, చట్నీ తింటానికి వచ్చాడు మా షాప్ కాడికి, చట్నీ తింటానికి వచ్చాడు అన్నవే అనుకో, రేపు వాడు ఎందుకు వస్తాడు? ఏమో 2 ఇడ్లీ తింటే సెంటర్లో 30 రూపాయలమా, ఒక పూరి తింటే 30 రూపాయలమా, 60 రూపాయలు అవుటుమా, 50 రూపాయలు అవుటుమా, నువ్వేం ఇట్నే ఉంటే వాడే 300 బిల్డింగ్ కట్టా, వాడికాడ పో 5 సార్లు వేసుకో చట్నీ. ఎందుకు ఇంత చేస్తావు అర్థం కావట్లేదు, చట్నీ ఎందుకు చేస్తావు అర్థం కావట్లా, 100 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నావు, ఇంతెందుకు చేస్తున్నావు చట్నీ, పిండేవి ఇంత మళ్ళీ. నేను చెప్పే మాట ఏంటంటే, నేను ఎందుకు పొగడాలి, నువ్వేం చేసావని పొగడాలండి. ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన మాట నేను చెప్తున్నాను. కనీసం 10 మందికి స్వార్థ పాటించావా, 10 మందికి రక్షణ మాటలు పాటించావా, నువ్వేం చేస్తే నేను పొగడాలండి. అందుకే నేనేం చేయలేకపోతున్నాను ప్రభువా, నీ ముందు ఎవరి చేత బోర దింపించుకోవద్దు. నిన్ను పొగుడుతున్నారు అనగానే నువ్వు లేచి వెళ్ళిపో, నువ్వు పొగుడుతున్నారు అనగానే కట్ చేసేసాయి ఆ మాటలు, ఆ మాట కట్ చేసేసాయి. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయనతో కలిసినప్పుడు అన్న నువ్వు వాక్యం భలే చెప్తావన్నా అన్న అనుకో, వెంటనే మాటలు కట్ చేస్తాడు ఆయన, ఇంక పెన్షనివ్వడు, వేరే ట్రాఫిక్ తీసుకెళ్తాడు. అన్న మీ విధానం చాలా బాగుంటుంది అనగా నేను అనుకో, తర్వాత విన్నా వాక్యం విన్నావా, ఎట్టుంది పాట, ఎట్టుంది ఆ చరణం, 2 చరణం ఎట్టుందంటావు, నా గొప్ప నేను అన్న నువ్వు పాట పాడేవన్నా, అసలు నువ్వు పాడితే అబ్బా నువ్వు మామూలుగా లేదన్నా, అప్పుడు నాకు స్తోత్రం. ఎందుకు అడుగుతున్నావు అంటే, నువ్వు చేసే ఒకటి అడుగుతున్నావు, దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి చేపిస్తే మనం అడగడం. నేను కూడా అంతేమ్మా, నేను కూడా పెద్ద ఏం కాదు. నువ్వు చేసావు ఒక పని, రేపు 28 తారీఖు ఏం చేయాలి మీరు, రేపు 28 తారీఖు ఏం చేయాలి అబ్బాయి, ఎర్ర డబ్బాలు మెల్లగా తీసుకురావాలి. ఏం చేయాలి, ఎర్ర డబ్బాలు మెల్లగా తీసుకొని రావాలి. అప్పుడు మేము చూస్తాం దాన్ని, అప్పుడు పొగుడుతాం, అయ్యా దేవుడిచ్చిన కృపయ్యా అని కట్ చేసుకోవాలి కదా అని. అసలు వాస్తవానికి ఇంకా నేను అనుకున్నాను, కానీ ఇంకా నేను కొంచెం వద్దు. ప్రైజ్లో ప్రాణం పెడదామమ్మా దేవుని కోసం. హల్లెలూయా. దేవుడిచ్చిన ప్రాణం దేవుడికి పోని. కేరళలో వరదలు వచ్చినాయి, 2 గ్రామాలు అయిపోయినాయి, కొట్టుకొని పోయినాయి, 1000 మంది కంటే ఎక్కువ చచ్చిపోయారు. తల ఎక్కడుంటే శర్మాగారు హోటల్ కాడ మొండి ఉంటుందమ్మా, చిన్న బెడ్లు, ఎంతోమంది జ్ఞానులు. అల్లాడిపోతుంది కేరళ ప్రాంతం. ఇప్పుడు వర్షానికి వరదలు వచ్చేసి కొండ చర్యలు మొత్తం కూలిపోయి, ఆ కొండ కింద గ్రామాలు మొత్తం కొట్టుకొని ఎప్పుడు వచ్చింది తెలుసా, తెల్లవారుజామున 2 గంటలకు 3 గంటలకు వచ్చిందంట. అవుట్ 2 గ్రామాలు. దేవుడు మనల్ని ఎంత కనపరిచాడు. ఏమ్మా అసలు చీరలకు ఇచ్చిన కృపైతే అర్థం కావట్లేదు. అసలు ఏ విపత్తు జరిగింది చెప్పండి మా, ఏ విపత్తు జరిగి ఎవరు చచ్చిపోయి చెప్పండి. ఆ పనికి మన బిజీ కాడు కాకపోతే ఎప్పుడైనా యాక్సిడెంట్ అవుతున్నాయి, కానీ ఇంకేముంది చీరల ప్రాంతానికి, ఎంత ప్రార్థనలు, ఎంత కంచి. దయచేసి ఎవరి చేత కూడా మనం చెప్పాలి, గొప్పలు చెప్పించుకోవాల్సిన అవసరం. 4వ వచనం 5వ వచనం. నోట్ దిస్ పాయింట్. ఎలా ఉండకూడదంట, ఇది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు చాలా ప్రయోజనమైన వాడివి. నటించాల్సిన అవసరం మనకే ఉంది, నటించాల్సిన అవసరం మనకే ఉందమ్మా. మనం చాలా వ్యర్థులం కాదు, మనం చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. ఒక భయం, ఒక ధైర్యం ఉండాలి. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. సింహం దేనికి భయపడదు. ఏడవ వచనం.
నోట్ దిస్ పాయింట్. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వ్యర్థమైన మాటలు ప్రార్థన చేయబాకండి. ప్రార్థనలు వ్యర్థమైన మాటలు వస్తాయా? అయ్యా మేము అసలు వ్యర్థమైన మాటలు చేయమండి అంటావేమో నువ్వు. నీకు తెలియకుండానే చాలా వ్యర్థమైన మాటలు సంబోధిస్తూనే ఉంటావు. హల్లెలూయా. జాగ్రత్తగానండి. ఇవన్నీ మనం చేసినట్లయితే మనం వ్యర్థులు అయిపోతాం. ఇవేవి మన ఒంట్లో మన ఇంట్లో లేకపోతే మనం ప్రయోజనమైన వారిగా మార్చబడతాం. హల్లెలూయా. నరహత్య చేయటం అంటే మటలు చేయటం అని కాదు, ఎదుటి వ్యక్తుల్ని మన హృదయంలో చంపటం. వ్యభిచారం చేయటం, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, ఒట్టు పెట్టుకొనవద్దు, ముఖం తిప్పుకొనవద్దు, నీ ముందర బోర వదిలించుకునవద్దు, వేషాల వల్ల ఉండవద్దు, వ్యర్థమైన మాటలు పలకవద్దు. ఇంకా చాలా మాటలు ఉన్నాయి, నేను ఇప్పటి వరకు చెప్తాను, సమయం లేదు, సమయం అయిపోతుంది కాబట్టి మనం ఎవరని చెప్పండి, వ్యర్థులము కాదు, వ్యర్థులు కాదు. ఆ వ్యర్థుడు అనే మాట దేవుని చాలా రోషం పుట్టించింది. నువ్వు వ్యర్థుడిగా ఉండకూడదు, నువ్వు ప్రయోజనం లేని వాడిగా ఉండకూడదు. ఏదండి ప్రయోజనం? ఈ పేపరు మనకు అవసరం లేదు, కొత్త బుక్ ఉంది. ఈ పేపర్ను పొయ్యిలో పెడితే కట్టెలు ముట్టుకుంటాయి. ఈ పేపర్ నుంచి ముట్టించి పెడితే కట్టెలు ముట్టుకుంటానికి ఈ పేపర్ ఉపయోగపడుతుందండి. ఇది తుడుచుకుంటానికి ఉపయోగపడుతుందండి, పెన్ను రాసుకుంటానికి ఉపయోగపడుతుందండి. ఏది వ్యర్థం లేదు. మనిషి ఎందుకు వ్యర్థుడైపోతున్నాడు, మనిషి ఎందుకు పనికిరాని వాడిగా మార్చబడిపోతున్నాడు. నీ కుటుంబానికి నువ్వు ఉపయోగపడాలి, నీ సంఘానికి నువ్వు ఉపయోగపడాలి, నీ ప్రాంతానికి నువ్వు ఉపయోగపడాలి. వాళ్ళు వ్యర్థులు కాదు అని చెప్పాలి. అప్పుడు కుటుంబాలు ఎంత సస్యశ్యామలంగా మార్చబడిపోతాయి. కుటుంబంలో ఉన్న 5, 6, 10 మంది, 2, 3, 4 ఆ కుటుంబానికి వ్యర్థంగా లేకపోతే ఎంత బాగుంటుందండి. అబ్బాయి నువ్వు బిల్డింగ్లు కడతావుగా, అవసరం లేకుండా పిల్లర్స్ ఏమైనా ఎత్తావు, నువ్వు అవసరం లేకుండా ప్యాన్లు ఏమైనా పెడతావా? అవసరం లేకుండా ఒక ఇల్లు కట్టేవాడు, ఒక కాంట్రాక్టరు పిల్లర్ రేయడు, ఫ్యాన్ పెట్టడు, లైట్ కూడా పెట్టడు. సరే పోతే పోయిందని చెప్పేసి అని ఇక్కడ కూడా లైట్ పెట్టడు. ఒక మనిషి చేసిన పని అంత పర్ఫెక్ట్గా చేస్తే సృష్టికర్త అనే దేవుడు నిన్నెందుకు వ్యర్థుడిగా పుట్టిస్తాడు? వ్యర్థుడు కానీ నీవు వ్యర్థుడిగా మార్చబడిపోతే ఏం లాభం అండి? ఏం లాభం? వ్యర్థమైన కార్యములు నజరేయుడైన యేసు నామములో లయమైపోవునుగాక. దగ్గర చెప్పండి హల్లెలూయా. నెంబర్ 1, ఇవేవి కూడా మనం ఆశించకుండా ఉందుముగాక. మనం వ్యర్థులు కాదని మర్చిపోవద్దు. మీరు చెప్పండి, యేసయ్యా నేను వ్యర్థుడని కాను, నేను వ్యర్థుడని కాను, నేను చాలా ప్రయోజనమైన వాడిని. నేను చేయవలసిన పని చాలా ఉంది, నేను చేయవలసిన పని చాలా ఉంది. చెప్పాలందరూ నేను చేయవలసిన పని చాలా ఉంది. నన్ను దీర్ఘాయుష్యవంతుడిగా చేయి, నన్ను ఆరోగ్యవంతుడిగా చేయి. నా ద్వారా కుటుంబాలు మారాలి, ప్రాంతాలు మారాలి, పరలోకం నింపబడాలి. ఐ యామ్ నాట్ వేస్ట్ ఫెలో. నేను పనికిరాని వాడిని కాదు, నేను వ్యర్థుడైన వాడిని కాదు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఎన్ని డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయో తెలుసా? సరైన డాక్టర్లు లేక చాలా ప్రజలు చచ్చిపోతున్నారండి. సరైన ఇంజనీర్లు లేక బిల్డింగులు కూలిపోతున్నాయండి. సరైన కాంట్రాక్టర్ లేకుండా, సరైన ఆ మెకానికల్ లేకుండా ఎన్ని పనులు ఉన్నాయో తెలుసా? ఎంత వేకెన్సీ ఉన్నాయో తెలుసా చేసుకుంటానికి? ఒకళ్ళు అంటున్నారు మొన్న, ఏమైంది, చీరల పనులే లేవంట. చీరల పనులు లేవా? ఏదో ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ బతికి స్థిరపరచబడి సంపాదించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి చీరల్లో? ఇక్కడ పుట్టి మీ ముత్తాత ఇక్కడే పుట్టాడు, మీ తాత ఇక్కడే పుట్టాడు, మీ నాన్న ఇక్కడే పుట్టాడు, నువ్వు ఇక్కడే పుట్టావు. నీకు పని ఉంటుందా? ఎందుకు? షర్ట్ ఇప్పేసేసేసి ఏంద్రా రే పనికి పోతావా, నేను రానిలేపో, సరే పనికి తీసుకెళ్ళాడు అనుకో, రే గబగబ చేయరాబో పని అన్నావు అనుకో, ఏందిరా ఏది తెలుసు నేను నువ్వెంత
నువ్వెంత, అంతేనా? అంతేనా? ఇంకెవడు పిలుస్తాడు రేపొద్దు నేను పనికి? ఏందిరా బాబు, రాంబాబు పనికి పోలేదా? పని లేదు, అసలు ఎవరు ప్రార్థన చేయండి అన్నయ్య, నన్ను ఎవరు పనికి పెట్టుకోవట్లేదు. ఎవరు పనికి పెట్టుకుంటారయ్యా? నిన్ను భయం వేస్తాను, నిన్ను పనికి తీసుకెళ్ళాలంటే భయం వేస్తుంది. నువ్వు చెయ్యిపోయి అక్కడ కూర్చున్నా పర్వాలేదు, కానీ అవన్న 10 మందిని చేత కొడుతుంటవి. ఎవరు పెట్టుకుంటారు పనికి? స్తోత్రం, హల్లెలూయా. చాలా ఖాళీగా ఉన్నాయి, చాలా వేకెన్సీ ఉన్నాయి. నమ్మకస్తుల కోసం ఎదురు చూస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు ఎదురు చూస్తున్నాయి, పెద్ద పెద్ద హాస్పిటల్ ఎదురు చూస్తూ ఉన్నాయి. నువ్వు ఎద్దుడు కాదు, గుండెలో మండిపోవాలి. ఆ మాట గుండెల్లో రగులుతూ ఉండాలి. ఎప్సిబా రగిలిపోతూ ఉండాలి. మీరు చాలా ఘనమైన వాళ్ళుగా మార్చబడిపోవాలి. మండుతూ ఉండాలి, హోలీ మండుతూ ఉండాలి. హల్లెలూయా. ఆరాధనలాగా మాత్రం అసలు నువ్వు తయారవద్దు. నా పేరు నిలబెట్టేది ఆరాధనే. అసలు నేను ఆరాధనతో అది హల్లెలూయా. వాక్యం పాఠం చెప్పండి. ఎవరు వ్యర్థులు చెప్పండి. ఎవరు వ్యర్థులు? నరహత్య చేసేవాళ్ళు వ్యర్థులు, వ్యభిచారం చేసేవాళ్ళు వ్యర్థులు, ఒట్టు పెట్టుకునే వాళ్ళు వ్యర్థులు, ముఖం తిప్పుకునే వాళ్ళు వ్యర్థులు, బుర్ర ఊదుసుకునే వాళ్ళు వ్యర్థులు, వేషధారణ చేసేవాళ్ళు వ్యర్థులు, వ్యర్థమైన మాటలు పలికేవాళ్ళు వ్యర్థులు. ఇంకా చాలామని సమయం లేదు ఇప్పుడు. వాళ్ళు వ్యర్థులు. నువ్వెందుకు వ్యర్థుడు అవుతావమ్మా? నీకు దగ్గర కూర్చొని అసలు నువ్వు మాట్లాడతావు చూడు, అబ్బాయి ఎంత బాగుంటాయి మాటలు. స్తోత్రం. రైట్, సమయం అయిపోతుంది. సెకండ్ వన్ ఇంకొక మాట చెప్పేసి మీకోసం నేను ప్రార్థన చేస్తాను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. చాలా ప్రాముఖ్యమైన సందర్భంలోకి మనం వచ్చాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యం. జాకబ్ చాప్టర్ 2 verse 20. జేమ్స్, వ్యర్థుడా, క్రియలేని విశ్వాసము నిష్ఫలం, చచ్చిందని తెలుసుకుంటున్నావా? చాలు. ఇప్పుడు ఏనండి, ఎవరు వ్యర్థులు? అందరు నాకు చూడండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు సమయం అయిపోతుంది. ఎవరమ్మా వ్యర్థులు? అమ్మ వినపడుతుంది తల్లి నా మాట? మైకులు వినపడుతుందమ్మా? వాణిలే అమ్మ, అట్లా చేయొద్దు. సింగమ్మ గారు వినపడుతుందమ్మా నా మాట? వినపడుతుందా? ఎవరు వ్యర్థులు? ఎవరు వ్యర్థులు అంటే ఇంకా మీరు 2వ దానికి రండి, మీరు 1వ దానిలో ఉండబాకండి. విశ్వాసము లేనివారు. ఎవరు? విశ్వాసం లేనివారు వ్యర్థులు. విశ్వాసం కలిగిన వారు వ్యర్థులు కానే కారు. మనమందరం విశ్వాసం బట్టి నీతిమంతులుగా మార్చబడ్డ వాళ్ళం, యేసయ్య రక్తంలో కడగబడిన వాళ్ళం. మనం వ్యర్థులు కానే కాం. నీ విశ్వాసం ఎంత శ్రేష్టమైనదిగా మార్చబడిపోవాలి. నీ విశ్వాసం, అందుకే చెప్తున్నాను, అనుదిన నా ప్రార్థనలో ఒక పదం వాడుతున్నాను, నా విశ్వాసాన్ని వృద్ధిపరచండి. నా సహవాసంలో నన్ను నమ్మకస్తుడిగా మార్చండి. నేను చేసుకున్న ప్రార్థన, ఈ సంఘంలో నన్ను నమ్మకస్తుడిగా మార్చండి. ఆ సహవాసంలో నేనే విశ్వాసంలో గొప్పవాడిగా ఉండాలి. మీరు కూడా ఇలాంటి మాటలు పలకాలి. వ్యర్థుడా, విశ్వాసములే, క్రియలేని విశ్వాసం మృతం, వ్యర్థం. ఎవరు వ్యర్థులుగా మార్చబడిపోతున్నారు తెలుసా? విశ్వాసం చూపించలేకపోతున్నారు. నేను కిందకు వచ్చేటప్పుడు ఎప్పుడు ఒక వీడియో చూశాను, మొత్తం మీద గుర్తులేదు. ఏంటయ్యా వీడియో అంటే, ఒక అట్టికాయలు అమ్ముకునే ఒక ముసలాం బండి పెట్టుకుని అట్టికాయలు అమ్ముకుంటుంది. ఆమె ఏం చేసింది, సగం అట్టికాయ తినేసేసేసి వెనకమాల కొంచెం మెత్తగా ఉంటే అది అట్లా పడేసింది. ఆ పడేసిన అట్టికాయ ఆ చిన్న మొక్క కుక్క వచ్చి తినేసేసి తోక ఊపుకుంటూ అక్కడే కూర్చుంది. సరే ఇంకా పోటే చెప్పేసి అక్కడ ఉన్న ఒక మెత్తబడిపోయిన ఒక అట్టికాయ ఉంటే అది తీసి మళ్ళీ కుక్క వేసింది, అది తింది. ఇక రోజు ఆ కుక్క ఆ షాప్ కాడే ఉంటుంది. ఒక పక్క కుర్చీలో ఆమె కూర్చుంటుంది, ఒక కుక్క ఇక్కడ కూర్చుంటుంది. ఇంకంతే. ఆమె తినేటప్పుడు ఒక ముద్ద వేసిద్ది, ఆ కుళ్ళిపోయిన అట్టికాయలు ఉంటే ఆమెకి వేసిద్ది. ఆ షాపు కాడికండి ఎవరు రానిట్లా నవ్వుకుంటా, ఆ ముసలం మీద నవ్వుకుంటా కోపంగా మాట్లాడినా కానీ బో అని అరుతుంది. అసలు ఎంత అది అసలు నేను మీకు షేర్ మన గ్రూప్లో పెడతాను చూడండి అవసరమైతే. ఎంత వింతండి అసలు అది, ఎంత విశ్వాసం. అట్టికాయ మొక్కెత్తే విశ్వాసమా? ఆయుష్ ఇచ్చాడు మా నీకు, ఏ రోగంలాగా చేసాడు మా నీకు,
ఆశనిచ్చేయడమా నీకు? అంతస్తునిచ్చేయడమా నీకు? పలుకుబడినిచ్చేయడమా నీకు? బళ్ళు ఇచ్చేయడమా? ఇళ్ళు ఇచ్చేయడమా? బిడ్డలనిచ్చేయడమా? ఏ తక్కువ చేశాడండి మీకు? మీరు ఇంకెంత విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి ప్రభువుకి. చర్చిలో ఉంటే విశ్వాసం, చర్చి దాటిన పిశాసం. చర్చిలో ఉంటే విశ్వాసులుగా మారుతున్నాం, చర్చి దాటితే మాత్రం పిశాసులుగా మారిపోతుంటామే. దేవుని యొక్క స్వభావం, పోలిక, అనుభవాలు మళ్ళీ ఎక్కడ కనబడుతున్నాయి? ఒకే ఒక అబ్బాయి గురించి మీకు చెప్పేసేసి నేను మీకోసం నేను ప్రార్థన చేస్తాను. బైబిల్లో ఒక వ్యక్తి పుట్టాడు. ఆ వ్యక్తి పుట్టినగానే ఆ రోజుల్లో డాక్టర్లు లేరు, హాస్పిటల్ లేరు, బెడ్ అడ్డం తిరిగితే కోయటం కూడా జరగదు. అందుకని చాలా రేరుగా ఆ దినాల్లో చాలా యాక్టివ్గానే పుడతారు బెడ్లో. ఆ బిడ్డ మాత్రం తల్లికి చాలా వేదన కలిగించాడంట. ఆ తల్లికి చాలా విసుగును కలిగించేసాడంట. పాపం ఆ తల్లి ఎంత వేదన కలిగించినా, ఎంత బాధను కలిగించినా కానీ అవన్నీ ఓర్చుకొని ఒక పక్క నుంచి గట్టిగా ఏళ్ళు బిగించుకుంటూ, పిడికిలు ఒత్తుకుంటూ, కళ్ళు మూసుకుంటూ, కన్నీరు కార్చుకుంటూ, తన ఎముకలను విరిచేంత బాధ వచ్చినా సరే అవన్నీ ఓర్చుకుంటూ ఒక బిడ్డను కందంట. ఆ బిడ్డ పేరు ఏం పేరు చెప్పండి? ఎబ్బేజు. చెప్పండి. ఎబ్బేజ్. అంత వేదన వాడిని చూసేసి ఒక పేరు పెడుతుంది. అరే నీ పేరు ఎబ్బేజ్. ఎబ్బేజ్ అంటే ఎందుకు తెలుసా? బాధ కలిగించిన వాడు. బాధ కలిగించేవాడు వ్యర్థుడా? ఉపయోగపడేవాడా? బాధ కలిగించే పిల్లలైనా, బాధ కలిగించే తల్లులైనా ఎవరండి? వ్యర్థులా? ఉపయోగకరమైన వాడు ఎలా బాధపరుస్తాడు? ఈ తల్లి అంటుంది, రే నువ్వు నన్నెంత బాధ కలిగించావు, నన్నెంత వేదన కలిగించావురా, నీ పేరు ఎబ్బేస్ అని పెడుతున్నాను. ఎబ్బేస్ అంటే అర్థం తెలుసా? బాధ కలిగించేవాడు. చిన్నపిల్లడు పెరిగిపోతున్నాడు. అందరూ వాడిని చూసి, రే తల్లిని ఎంత ఇబ్బంది పెట్టేవరా నువ్వు, తల్లిని ఎంత కష్టపెట్టేవరా నువ్వు, నీది ఒక బ్రతికేనా అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉన్నారు. అన్నట్టు అందరు మాట్లాడుతూ ఉన్నారు. కుమారుడు వేదన కలిగిపోయింది. ఆ పేరు మారిపోవాలన్నా, చెప్తున్నాను జాగ్రత్తగానండి, ఒక పాపిస్టి వ్యక్తి పేరు మారాలన్నా, బ్రతుకు మారాలన్నా, కుటుంబం మారాలన్నా ఒకటే ప్లేసు, దేవుని సన్నిధి. ఒకరి ద్వారానే మాత్రం సాధ్యం, యేసు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యం. నా బతుకుని మార్చిన దేవుడు ఆ దేవుడే కాబట్టి నేను మీ ముందు నిలబడి సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీ ముందు నిలబడి సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. ఏందో తెలుసా? నా బతుకుని మార్చిన దేవుడు అలాంటి దేవుడే కాబట్టి, ఆ దేవుడే కాబట్టి నేను చెబుతున్నమాట అది. ఇప్పుడు ఎబ్బేజ్ ఏం చేశారు తెలుసా? అవునయ్యా, నా బతుకుని మార్చాలంటే, నేనేమో అందరికీ బాధ కలిగిస్తూ ఉన్నాను, ఆ పేరు పోవాలంటే ఒకటే మార్గం. ఏం చెప్పండి? అది యేసయ్య పాదాలు పట్టుకుంటామే. ఆ మాట చదువుతారా? 4వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వాక్యాలు చదవండి. లేకపోతే ఫస్ట్ 10వ వచనం చదవండి. అందరు బైబిల్ తెరవండి దయచేసి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం, ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 4 వర్స్ 10. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వాక్యం మొదట చదవండి. ఎబ్బేసు ఇజ్రాయేలు దేవుని గురించి జాగ్రత్తగా వినాలమ్మా. ఎంత విశ్వాసం చూడండమ్మా. ఇజ్రాయేల్ దేవుని గురించి మొరపెట్టి 4 మాటలు, అక్కడ 4 మాటలు కనపడతాయి. నీవు నన్ను నిశ్చయంగా ఆస్వాదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండి దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతను మనవి చేసిన దాన్ని ఆమెను చెప్పండి. చప్పకొట్టి ఒకసారి బిగ్గరగా ప్రభుని మహింపరచండి. ప్రైజ్లో 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 ప్రైజ్లో. ఈ ఎబ్బేస్ ఎవరు? వ్యర్థుడిగా ఉన్న వ్యక్తి, బాధ కలిగించే వ్యక్తి. అక్కడ రాసి ఉంటుంది 10వ అధ్యాయంలో పుట్టినట్లు ఏముందమ్మా?
వేదన, పుట్టినోట్ల వేదన. నా బైబిల్లో బాధన ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో పెయిన్ అని ఉంది. బాధ కలిగించే వ్యక్తి, వేదన కలిగించే వ్యక్తి, పెయిన్ పుట్టించే వ్యక్తి ఎక్కడ పోయి తెలుసా? ఇజ్రాయేలు దేవుని దగ్గరికి పోయి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదించు. ఏ విశ్వాసం అది? వ్యర్థులు కానివారిగా మార్చే విశ్వాసం. బాధ కలిగించేవారిని, బాధించేవారిని, బాధించటమే అలవాటైపోయిన వాడిని ప్రయోజకుడిగా మార్చే విశ్వాసం. ఎబ్బేసి మాట్లాడుతున్నాడు, అయ్యా నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరచు, ఏ కీడు రాకుండా నీ చేయి నాకు తోడుగా ఉండని. అక్కడ రాసిన మాట, ఆ ప్రార్థన అంట ఇంక కనపడ్డా ఇంకేబేస్, ఆ 2 వచనాలు కనపడతాడు, ఇంక కనపడ్డే బేస్. ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైందంట. బైబిల్లో ప్రార్థనలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ దేవుడు మనమే ఆలకించి సఫలపరిచినట్టు ఎక్కడ కనపడదు. చాలా సార్లు బైబిల్లో ఉంటుంది. ఆయన అందుకనే 62 కీర్తనలు అనుకుంటాను రాసి ఉంటుంది, ప్రార్థనలు ఆలకించువాడా సర్వ శరీరులు నీ దగ్గరకు వస్తారని చెప్పేసి బైబిల్లో మాట ఉంటుంది. ఎన్నో కీర్తన? 62 కీర్తనేనమ్మా, 65 కీర్తన. అరవై ఐదో కీర్తన 2వ వాక్యం. ప్రార్థనలు ఆలకించువాడా సర్వ శరీరులు ఆయన దగ్గరికి వస్తున్నారు. నాకే చూడండి, ఎవరు వస్తున్నారమ్మా? వస్తున్నారు, కానీ వారి మాటల్లో దేవునికి సంతోషాన్ని పుట్టించలేకపోతా ఉన్నాయి. ఎబ్బేస్ అడిగిన ఆ 4 మాటలు దేవుడికి ఇష్టమైపోయిందంట. దాన్ని సఫలపరిచాడు. 9వ వచనం రాస్తుంటుంది. 9వ వచనం, తన సహోదరుల కంటే ఎబ్బేజు ఘనము పొందిన వాడాయను. హల్లెలూయా. ఎవరికంటే? తన సహోదరుల కంటే ఎబ్బేజు ఏమైపోయాడు? ఘనము పొందిన వాడిగా మార్చబడిపోయాడంట. ఎలా సాధ్యం? అంతకుముందేమో బాధ పెట్టేవాడైపోయాడు, వేదన కలిగించేవాడైపోయాడు. ఇప్పుడు ఏమైపోయాడు తెలుసా? ఏమైపోయాడు మా? ఘనుడైపోయాడు. ఎంత గొప్ప వాక్యం! దేవుని బిడ్డలారా, దేవుడు మారుస్తాడు, నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. ఎబ్బేసుకి ఉపవాసం ఉండటం తెలీదు, ఎబ్బేసుకి సంఘం లేదు, పరిశుద్ధాత్మ అనుభవం లేదు. ఆమెను అనమంటే అనమనేవాడు లేరు, అంటం కూడా తెలియదు. ఈరోజు నువ్వు ఆమెను అంటానికి, ఉపవాసం ఉండటానికి, మోకరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుకూలంగా ఉండి నీకు నేర్పిస్తూ ఉన్నాడు. నిన్ను ఎంతటిగా, నీ కుటుంబాన్ని ఎంతకు బాబు వ్యర్థంగా మార్చేస్తాడు. నువ్వు వ్యర్థుడు కాకూడదు. ఈరోజు ఈ వర్తమానం మనను నేర్చుకోవాల్సిన విశేషమైన ఒక ఉపదేశం ఏం తెలుసా? నేను వ్యర్థుడిని కాను. వ్యర్థుడు అయ్యే సమస్యల నుంచి మనం దూరంగా పారిపోవాలి. ఎబ్బేజ్ చేసినట్టు ప్రార్థన చేయగలిగితే ఎంత మాట ఉంటుందిమా, ఎంత బాగుంటుందిమా. ఆ 4 మాటల్లో ఎబ్బేజ్ జీవితాన్ని ప్రపంచానికి ప్రభు దీవెనకరంగా మార్చేశాడు. దేవుడు నన్ను అలా చేయనుగాక, నిన్ను అలా చేయనుగాక. దేవుడి మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.